నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలులో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం. కోదండరామపురం ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ. వివరాలు వెల్లడించిన వైద్యాధికారులు. రాపూర్ను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. రాపూర్లోని గ్రంథాలయం ప్రాంతంలో ఏర్పాటు చేసిన రీలే దీక్షల్లో పాల్గొని నినాదాలు చేసిన ప్రజలు. అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు. ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నాయుడుపేటలోని అంబేద్కర్ భవనంలో జరిగిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. నెల్లూరు జిల్లా రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని ఆ మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాపూర్లో చేపట్టిన రీలే దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అనే నినాదంతో స్థానిక ప్రజలు, నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాపూర్లోని గ్రంథాలయం సమీపంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం పేరుతో రాపూర్ను నెల్లూరు నుండి విడదీసి తిరుపతి జిల్లాలో కలపవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాతో తమకు దశాబ్ద కాలంగా ఉన్న అనుబంధం తెగిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వారు వివరించారు. తిరుపతి జిల్లాకి వద్దు, నెల్లూరులోనే ఉంచమని అందరినీ కోరడంతో అందరు ప్రజాభిప్రాయం ఒకే విధంగా ఉన్నందువల్ల నేను కూడా సంపూర్ణ సంఘీభావం తెలుస్తూ నేను కూడా ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. రేపటి నుంచి కార్యాచరణ ఏంటి అనేది అందరితో డిస్కస్ చేసి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దాన్ని కార్యాచరణ చేసి అందరినీ కలుపుకొని మనం ఈ రాపూర్ని ఏ విధంగా కాపాడగలుగుతాం. గతంలో దివంగత నేత మన బాలకృష్ణారెడ్డి గారు, మా నాన్నగారు ఏ విధంగా పోరాడారో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఏ విధంగా ఈ మూడు మండలాలని తిరుపతి జిల్లాలో కలపకుండా ఏ విధంగా ప్రయత్నించారో అదేవిధంగా మనం కూడా ఈసారి పోరాడి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఏ విధంగా రాపూర్ని నెల్లూరులోనే ఉంచేటట్టు. ఈ దీక్షలకు టీడీపీ రాపూర్ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి సంఘీభావం తెలిపి దీక్షల్లో కూర్చున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో గండిశెట్టి వెంకటేశ్వర్లు, సురేష్, మధురెడ్డి, చెన్ను భాస్కర్ రెడ్డి, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 96.3% నమోదైందని వైద్యాధికారులు, డాక్టర్లు గేయ పూజిత, మొహసీని, సుల్తానా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 4568 మంది చిన్నారులుండగా వీరిలో 4402 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. జిల్లా మలేరియా అధికారిని హుసేనమ్మ కోదండరామపురంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. శాంతి సంస్థ చైర్మన్ ఆనంద్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది రాజయ్య, వెంకటరమణయ్య, జయలక్ష్మి, చంద్రశేఖర్, విజయ్ కుమార్, ఏఎన్ఎం రాజేశ్వరి, సుహాసిని, ఎంఎల్హెచ్పి శ్రీరమ్య తదితరులు పాల్గొన్నారు.
నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ భవనంలో భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సూలూరుపేట పట్టణంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణుల్లో ఐక్యత కొరవడినట్లు స్పష్టంగా కనిపించింది. వర్గాలుగా మారి వేడుకలు నిర్వహించారు. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు కలిపి చేయాల్సింది పోయి విడిపోయి చేయడంతో వర్గ విభేదాలకు వేదికగా మారడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. సూలూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో వైకాపాకు చెందిన రెండు ప్రధాన వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టాయి. ఓవైపు ఎంపీపీ అనిల్ రెడ్డి వర్గం, మరోవైపు మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి వర్గంకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకే ప్రాంతంలో వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. జగన్ జన్మదినం వంటి సమయంలోనూ వారిలో సమన్వయం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం ఈ అంతర్గత విభేదాలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. మా ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి వారసుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసుకున్న మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా నాయకుడు సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజీవ్ అన్న గారి పిలుపు మేరకు నియోజకవర్గంలో ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి వాడ సంబరాలు జరుపుకుంటూ జగనన్న పుట్టినరోజు వేడుకల్ని ఎంతో గొప్పగా చేసుకుంటూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఆయన చేసిన సంక్షేమం కానీ ఉంటే జగనన్న 10 అడుగులు ముందుకేసి పోయిన 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన నవరత్నాలు కావచ్చు, ఆయన ఇచ్చిన పథకాలు కావచ్చు, గతంలో ఎవరు చేయలేదు, ఇక ముందు ఎవరు చేయబోరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. మొన్న ఎలక్షన్లో కళ్ళబొల్లి మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి గెలిచిన కూటమి పార్టీలు ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జగనన్న గెలుస్తాడనే భయంలో ఉన్నారు. మొన్న చూస్తే కలెక్టర్ల సమావేశంలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పుకుంటున్నాడు మన గ్రాఫ్ పడిపోయింది అని. అట్టుంది పరిస్థితి. ఈరోజు గవర్నమెంట్ పరిస్థితి అలా ఉంది. అందువల్ల మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇచ్చేస్తున్నాడు అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇవ్వలేదు. అందరూ ఎదగాలి, పేదరికంలో ఉండే వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు కావాలి, అలాగే మంచి హాస్పిటల్ కానివచ్చు, స్కూల్ కానివచ్చు, డెవలప్మెంట్. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొచ్చింది జగనన్న, ఏదైనా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది జగనన్న. ప్రజలు అన్ని చూస్తున్నారు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందని. ఈ రోజు వ్యాపారవేత్తలు చూసుకుంటే కూడా గతంలో జరిగిందని. మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో పార్దు సేనా యూత్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. హ్యాపీ బర్త్డే జగనన్న అంటూ వారు నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం గా జగన్, మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి కావాలని ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్దు యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనుబోలు అర్జునవాడ అంబేద్కర్ నగర్లో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సుదీర్ఘంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కరోనా సైతం తట్టుకొని ప్రపంచ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఏకైక సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అది దక్కుతుంది. సంక్షేమ ఫలాలు అయితే ఏమి, రాష్ట్ర అభివృద్ధులు అయితే ఏమి, మెడికల్ కాలేజీలు అయితే ఏమి, ఫీజు రిమర్మెంట్ కానీ,
ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు లాస్ట్ గవర్నమెంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎన్నో కార్యక్రమాలు జరగడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తర్వాత వచ్చినప్పుడు చెప్పిందేరే కానీ ఏ గవర్నమెంట్ చేసినట్టుగా ఆనాడు మా గవర్నమెంట్లో ఎన్ని కార్యక్రమాలు చేసినా మేము పబ్లిక్గా చెప్పుకునేంత విధానం లేదు. కానీ అప్పుడున్న అపోజిషన్ పార్టీలు మా పార్టీ మీద కానీ మా గవర్నమెంట్ మీద కానీ ఎన్నో అపనిందలు వేశారు. ఈరోజు ప్రజలకి మాకన్నా 10 మెరుగ్గా చేస్తామని చెప్పి జీరో చేసేసారు. ఈరోజు సంక్షేమం నిర్వీర్యం అయిపోయింది, అభివృద్ధి జీరో అయిపోయింది, ఏం లేదు. ప్రజెంటు రోజుకు ఒక మాట, రోజుకు ఒక ఒప్పందాలు తప్పితే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో ఉన్నారు తప్పితే ఇంకేం లేదు. నెక్స్ట్ 2029లో ఖచ్చితంగా ప్రజలు తెలుసుకున్నారు. డేరింగ్, డాషింగ్, డైనమిక్ లీడర్. ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజు జరుపుకోవాలని మా పాదసేన యువత తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వచ్చే ఎన్నికల్లో మేము అనుకున్నట్టు కంబ్యాక్ సీఎంగా కావాలని ఆశిస్తూ ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకుంటాము. తగ్గేదే లేదు, ఎవరేమనుకున్నా సరే. కానీ ఏ రోజు మా లీడరు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేసినట్టు ఎవరి ఇంట్లో మీకు మంచి జరగలేదనో బహిరంగ స్టేట్మెంటు ఏ లీడర్ ఇవ్వలేదు. ఉభయ గోదావరి జిల్లాలో స్వచ్ఛమైన తాగునీటి పథకానికి అమరజీవి పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాగునీటి పథకానికి అమరజీవి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఆయన పేరు పెట్టారన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ఒక ఉద్యమంలా చేపడితే పల్లెలు పచ్చగా ఉంటాయని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు శివరాత్రి సందీప్, పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ఒక స్వతంత్ర సమరయోధులు గాని, ఒక రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహానుభావుల పేర్లతో పథకాలను ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో మంచి స్వచ్ఛమైన తాగునీరు, సురక్షితమైన తాగునీరు అందించే పథకం కింద 3050 కోట్ల రూపాయలతో ఈరోజు అమరజీవి జలధార పేరుతో మంచినీటి పథకాన్ని ప్రారంభించడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటువంటివి చూసి నేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గ్రామాలలో ప్లాస్టిక్ కవర్లు కానీ, వ్యర్థాలు కానీ, హాస్పిటల్ వాళ్ళు వినియోగించేటువంటి మెడిసిన్స్ కానీ, వాడేసినటువంటి సిరంజులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి గ్రామాలు ఊరి చివర ఎవరు చూడని విధంగా పోసేసి అవి అక్కడ ప్రజలు రాకపోకలు, తర్వాత మూగజీవాలు రాకపోకలు జరిగే దగ్గర పోయడం అనేది పద్ధతి కాదు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, గౌరవంగా తెలియజేస్తున్నాం. కూటమిలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలని గ్రామాల చివరిలో కానీ, గ్రామాల మధ్యలో కానీ, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పోసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేదానికి 1కి 2 సార్లు చెప్తాం. అలా చేయని వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మరింత ప్రమాదకరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు తెలిపారు. ఖర్చంతా ప్రభుత్వం వెచ్చించి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం మరియు మంత్రులు వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని పదే పదే చెబుతున్నారని, అలాంటప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నారని రాఘవులు ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలని వాళ్ళు పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది సమస్య. ఇంతకు ముందే ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు, ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్రైవేట్ కాలేజీలకి ఇస్తున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే వెనకబడిన మీరు ఇచ్చిన వాటిల్లో 3 తప్ప మిగతా అన్ని రాయలసీమలో ఉన్నాయి, వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి బాపట్ల, ఒకటి అమలాపురం, ఇంకోటి ఎక్కడో. ఈ 3 మినహాయిస్తే మిగతా అన్ని వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకా వెనకబడిన ప్రాంతాల్లో అవసరమైనంత డెన్సిటీ కూడా లేదు. వాటిల్లో నువ్వు ప్రారంభించావు, సగం పూర్తి చేసావు, డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు వాటిని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం అంటే ఏనగాసిన అక్కల పాలు చేసే అంటమే మనం పెంచేసి
ఎవడో పాలు పిండుకోవడానికి ఇచ్చినట్టుగా ఉంది. అది తీవ్రమైన అభ్యంతరం. నేరుగా ప్రైవేటైజేషన్ కన్నా ఇంకా దుర్మార్గమైన ఇది. అందుకనే ఒకటి. రెండవది, ఇప్పుడు హెల్త్ సెక్టర్ అనేది ఒక రైట్గా ఉండాలి. విద్య అనేది, హెల్త్ అనేది మామూలు సాధారణమైన పరిశ్రమ లాంటిది కాదు. అది వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం పెంచడానికి ప్రభుత్వం యొక్క సెక్టర్ అవసరం. అటువంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేసుకోమని చెప్పి తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత అజిమాయిషీ మా దాంట్లో ఉంటుంది, మేమే మేనేజ్ చేస్తాం, మా కంట్రోల్లో ఉంటుంది. అన్నీ నీ చేతుల్లో ఉంటే ఆ పీపీపీ ఎందుకు? మళ్ళీ అన్నీ నీ చేతుల్లో పెట్టుకున్నాను రోజు ప్రకటన చేస్తున్నావు. మరి అన్ని ప్రకటనలు చేసిన వాడు నువ్వే, నేనే నడుపుతానని చెప్పచ్చు. కొత్త వాటిని ఏం చేస్తామనే తర్వాత నేనే నడుపుతాను, నాదే, ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి చెప్పచ్చు. ఆ రకంగా చెప్పే ధైర్యం లేదు. ప్రజలు మోసం చేయడానికి ఆ మాటలు అంటున్నారు తప్ప ఇది ప్రైవేట్ వాళ్ళకి మొదటి అడుగు. పూర్తి ప్రైవేటైజేషన్ చేసేయడానికి మొదటి అడుగు. ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వాళ్ళకి నేరుగా ప్రైవేట్ వాడు పెట్టుకుంటే సొమ్మంతా వాడు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? ప్రభుత్వ సొమ్ముతోటి గూడూరులోని కరణాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సోమవారం వేకుజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం కిన్నర ద్వంద్వ శాపకటేశాయ నమః. ఓంయ నమః. ఓం శ్రీమన్నాథ తపస్వినే శ్రీ వెంకటేశాయ. ఓం పాండవారి ఓం సుఖదుర్గోచరాయ. ఓం వృషభాచల వాసంజనా సుఖదాత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మాధవి నమః. ఓం మహతే రూపాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం సువర్ణకేశాయ నమః. ఓం వైకుంఠ. ఓం శంకర ప్రియ మిత్రాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం యతిరాజ సహోదర్యే నమః. ఓం శ్రీనివాసాయ శ్రీ వెంకటేశాయ यज्ञानिनाद श्रवण
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా సోమవారం వేకువజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీరంగనాథ నమః ఓం మహాబలివ్రతాయే నమః భవాయే నమః ఓం రమ్యాయే నమః జగనాయే నమః ఓం వీరసే నమః ఓం తారకాకార నకరాయే నమః వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలులో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం. కోదండరామపురం ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ. వివరాలు వెల్లడించిన వైద్యాధికారులు. రాపూర్ను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. రాపూర్లోని గ్రంథాలయం ప్రాంతంలో ఏర్పాటు చేసిన రీలే దీక్షల్లో పాల్గొని నినాదాలు చేసిన ప్రజలు. అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు. ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నాయుడుపేటలోని అంబేద్కర్ భవనంలో జరిగిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.